Hi, this is Dr. SK. Completed my MBBS in 2023 and I'm preparing for NEET PG 2025. మధ్యలో ఒక డ్రాప్ ఇయర్ ఉంది, అది నాకు డిజైరబుల్ ర్యాంక్ రాలేదు సీట్ గెటింగ్. సో ఇప్పుడు ఈ వీడియో యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే నా ఫస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. చాలా ట్విస్ట్లు, చాలా అనర్థాలు, చాలా ఘోరాలు చాలా జరిగాయి. జీవితం ఒక డైలీ సీరియల్ అవుతుంది. రామాయణం మహాభారతం ఏమీ పనికిరావు. షాకులు, జలక్, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటుంది. మీరు అర్జెంటుగా ఒక 7 years బ్యాక్ వెళ్ళిపోవాలి, అంటే 2017 అర్జెంట్గా వెళ్ళిపోవాలి. ఇట్స్ ఆన్ 3rd month, సారీ 5th month అనుకుంటే, 5th month 5th day, May 5th, June 5th అప్పుడు నీట్ ఎగ్జామ్ జరిగింది. యూజీ ఎగ్జామ్ రాసేసాను. ఎగ్జామ్ అయిపోయాక బాహుబలి సినిమాకి వెళ్ళాను. తప్పు చేసావు దేవసేన. అది అయ్యాక రిజల్ట్స్ వచ్చాయి, నాకు అర్థమైపోయింది సీట్ వస్తుందని. అది వచ్చాక కౌన్సిలింగ్ అప్లై చేశాను. అదృష్టం అది దురదృష్టం పాటు ఒక కాలేజ్ వచ్చింది. ఆ కాలేజ్ నుంచి ఒక మంచి ఫ్రెండ్ పరిచయం అయ్యి, ఆ ఫ్రెండ్ మళ్ళీ స్లైడింగ్ పెట్టుకో అంటే నా స్లైడింగ్ పెట్టుకొని ఒక ప్రెస్టీజియస్ కాలేజ్కి వెళ్ళాను. అట్లా ఫైనల్గా August 28, 2017. ఎక్కడున్నారు మీరు? 2024లో లేరు, 2017లో ఉన్నారు. అలా నా ఫైనల్ కౌన్సిలింగ్ అయిపోయి నేను ఆ కాలేజ్లో పడ్డాను. అదిదా మ్యాటర్. నా జాయినింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేశాను, సర్టిఫికేట్స్ అన్నీ ఇచ్చాను, ఫీజెస్ కట్టాను, అన్నీ అయిపోయాయి. ఆ తర్వాత నేను నా పాత కాలేజ్కి వెళ్ళి నేను నా లగేజ్ అంతా తెచ్చుకొని ఇంకా హాస్టల్కి వచ్చాను. హాస్టల్ ఎంట్రన్స్ కూడా మామూలుగా కాదు, ఒక షర్ట్ ఒక షార్ట్ వేసుకొని వెళ్ళాను. ఇంకా అయిపోయి వెళ్ళిన వెంటనే సీనియర్ కనిపించాడు. ఆ సీనియర్, ఎవరా నువ్వు ఇలా ఉన్నావు అన్నాడు. నేను అందరూ చేసి మిస్టేకే చేశాను, నేను న్యూ జాయినింగ్ బ్రో అని చెప్పాను. స్మాష్. అక్కడికి వెళ్ళాను, హాస్టల్లో రూమ్ తీసుకున్నాను. ఇంకా అయిపోయా. ఆ సార్ పట్టుకున్నారు ఆల్మోస్ట్ 2 hours ఫుల్ క్లాస్ అంటే నేను ఇలా ఉండాలి అలా ఉండాలి, నీకు పాత కాలేజీలో చెప్పలేదా, ఫస్ట్ బ్రో ఏంటి బ్రో సార్ అని పిలవవా అని అన్నారు. ఇంకా అప్పటికి అర్థమైపోయింది, ఓకే మనం ఎంత చేసినా ఇక్కడికి వచ్చాక అదే అని. ఇంకా అయిపోయింది, రూమ్ తీసుకున్నాను, అయిపోయింది. ఇంకొంచెం పీస్ఫుల్గా ఉంది. కాలేజ్కి వెళ్ళడం రావడం. ఫస్ట్ ఇయర్లో ఉండే సబ్జెక్ట్స్ 3: అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమ్. అప్పుడే ఫ్రీడమ్ వచ్చింది ఫుల్గా, ఎవరు చెప్పేవాళ్ళు లేరు, పేరెంట్స్ కూడా స్ట్రిక్ట్గా ఉంటారు. అప్పుడే కదా మనకు MBBS సీట్ వచ్చింది, ఫుల్ ఫ్రీడమ్. ఇంకా ఫ్రీడమ్లో ఇంకా మన ఎవడు ఆపడు. ఇంకా చూడాలి నైట్ సినిమాలు అది ఇది తిరగడాలు బోల్డ్. స్టార్టింగ్ 1 month అయితే మధ్యలో ఇంటరాక్షన్ ఉండేది. ఇంటరాక్షన్ ఈజ్ ఏ నార్మల్ బేసిక్, అంటే డైలీ సైకిల్లో ఎలా అయితే మీరు ఫ్రెష్ అవ్వడం, బాత్ చేయడం, తినడం ఎలానో ఇంటరాక్షన్ కూడా అలా ఫస్ట్ ఇయర్ అంతా ఉంది మాకైతే. పైగా ఒక డ్రాబ్యాక్ ఏంటంటే నా తెలంగాణ, అప్పుడు ప్యూర్ పచ్చి తెలంగాణ యాస్తో నేను ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాను. అది ఎవరికి అర్థమయ్యేది కాదు. ఇంకా నేను మాట్లాడితే చాలా వేసుకునేవాళ్ళు. ఫస్ట్ అందరు సీనియర్లు అడిగేది ఫస్ట్ ఏ ఊర్రా మీది అని. నేను చెప్పేవాడిని మాది గ్రేటర్ కరీంనగర్ అని. అయిపోయి అప్పుడే అర్జున్ రెడ్డి మూవీ వచ్చింది, ఇంకా చూసుకోవాలి. ఆ డైలాగ్ రాసుకొని రమ్మన్నారు, తెలుసు కదా, టైస్ అంటే తొడలు కాదరా కరీంనగర్. అంతా బాగానే అవుతుంది, చాలా పీస్ఫుల్గా ఉన్నాం అనే టైంలో ఏదో ఒక ట్విస్ట్ ఉండాలి కదా లైఫ్లో. గాడ్ ఎక్కడో చోట రాస్తారు కదా, అలా రాశాడు నాకు స్టోరీ. ఏంటంటే నేను యాక్చువల్ అప్పుడే కొత్త కదా, మన లేత నిబ్బా స్టేజ్ మనది, మనకి ఏమీ తెలియదు. మనం అప్పుడే నేనైతే ఫస్ట్ ఇయర్లోనే MBBS ఫస్ట్ ఇయర్లోనే ఫోన్ నాకు ఇచ్చారు. నాకు యాక్చువల్ ఏపీలో ఏంటంటే ఇది మన కాంప్లెక్స్, అంటే బస్ స్టాండ్ అక్కడ కాంప్లెక్స్ అంటారు. కాంప్లెక్స్లో ఏంటంటే టికెట్స్ ఆన్లైన్లో ఫోన్లోకి వచ్చేస్తుంది. నాకు అప్పటిదాకా అవి ఏం తెలియదు, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో నేను ఒక ఊరు నుంచి ఇంకొకరికి వస్తున్నప్పుడు, అదే చెప్పాను కదా లగేజ్ తెచ్చుకోవడానికి నేను వెళ్ళి రావాలి అని, తీసుకొచ్చేటప్పుడు రిటర్న్ అంటే నా కౌన్సిలింగ్ నుంచి ఇప్పుడు కొత్త కాలేజ్కి వచ్చినప్పుడు ఒక బస్ స్టాండ్లో ఇలా ఒక అమ్మాయి ఉండే. నాకు తెలీదు ఆమె నా దరిద్రానికి సీనియర్ అవుతుందని. నేను ఆమెను, సిస్టర్ నాకు ఇలా టికెట్ తీయండి, ఐ విల్ పే ఫర్ యూ, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అన్నాను. అయిపోయింది. అక్కడ మేడం కూడా ఏమనలేదు, ఓకే అన్నారు. కానీ లక్కీగా బస్ స్టాండ్ టికెట్ కౌంటర్ అతను నాకు టికెట్ జెరాక్స్ తీసి ఇచ్చారు. అయిపోయింది, వచ్చాను, అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు నేను అంటే మా కాలేజీలో ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు స్టాల్స్ అని ఒకటి ఉంటుంది, అంటే కల్చరల్గా స్టాల్స్ పెడతారు, మనం గేమ్స్ పార్టిసిపేట్ చేయొచ్చు. అలా ఆ మేడం ఉన్న స్టాల్కి వెళ్ళి ఆడాను. నేను ఆడుతూ స్లిప్ అయ్యి, మేడం నాకు మీరు ముందే తెలుసు మేడం, నేను ఒకసారి మిమ్మల్ని కలిశాను అన్నాను. అవునా ఎక్కడా అని అడిగారు. నేను తిరుపతి మేడం గుర్తుందా, మనం బస్సులో వచ్చాము ఒకసారి, నేను మీకు టికెట్ అడిగాను అన్నాను. ఆ మేడం ఏమో, ఓ నువ్వా, నేను అది సీనియర్ అనుకున్నాను, భయపడ్డాను అంది. నేను అప్పుడు మూసుకొని ఉండొచ్చు కదా ఓవర్ యాక్షన్కి, ఎవరు నువ్వు అన్నట్టు సీనియర్లో యాక్ట్ చేసినట్టు ఒక చిన్న డైలాగ్ వేసాను. అయిపోయింది. ఇంకా ఆ రోజు నుంచి బ్లాక్ డే స్టార్ట్ అయ్యామావా. వెరీ నెక్స్ట్ డే ఇలా నేను క్లాస్కి వెళ్ళి వచ్చాను, మధ్యాహ్నం తినడానికి వచ్చాను. ఇంకా అందరూ ఎస్కే ఎవరు అంటే నా ఫుల్ పేరుతోనే చెప్పారు. ఎస్కే ఎవరు అయినా సరే తినేసాక ఒకసారి నా రూమ్కి రమ్మని చెప్పండి అని. అప్పుడు నేను ఫస్ట్ కదా, వాళ్ళు ఆ సార్ సిఆర్
నన్ను పిలిచారు. నాకు తెలియదు అసలు ఏమైందా అని. ఇంకా చూడు దొబ్బుడు. ఇంకా పొజిషన్స్ అని, ఇంకా ఇంటరాక్షన్స్లో ఎన్ని స్టేజెస్ అని, అన్ని స్టేజెస్ ఆ రోజు చూస్తాను. ఇంకా ఆ రోజు నుంచి ఒక 3 months నాకు ఇంకా బయట ప్రపంచంతో పని లేదు. క్లాస్కి వెళ్ళడం, రావడం, దొబ్బించుకోవడం, అంటే ఇంటరాక్ట్ అవ్వడం సార్లతో ఫుల్గా. అంటే మొత్తం ఏంటి అంటే ఇంటరాక్షనే కాదు మావయ్య, కొంచెం ఫన్ ఉండేది. నన్ను వేసుకునేవాళ్ళు, డ్యాన్స్ చేయించేవాళ్ళు. నా దగ్గర ఇన్ని స్కిల్స్ ఉన్నాయని నాకు కూడా తెలియదు. నేను అసలు చాలా స్కిల్స్ నేర్చుకున్నాను. డ్యాన్స్ చేయడం, ఆ తర్వాత మిమిక్రీ చేయడం, సాంగ్స్ పాడడం, ఆ తర్వాత అసలు ఎక్కడ ఎలా ఉండాలి అనుకొని నేర్చుకోవడం, నా ఏంటి అసలు ఎక్కడ నోటి దూల ఎక్కడ తగ్గించుకోవాలా అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. అది నేను నేర్చుకున్నాను అక్కడ. దాంతో ఆ ఒక్క సీన్తో నేను మొత్తం అసలు హాస్టల్ మొత్తంలో ఇక ఎస్కే అనేవాడు తెలియని వాళ్ళు లేడు. నేను ఏం చేసినా సరే, నేను జస్ట్ స్ట్రైట్గా పెట్టాల్సిన కాలు కొంచెం వంకరగా పెట్టిన ఏంట్రా స్టైలా, ఏంట్రా నీకు ఇప్పటి నుంచి అదా, నీకు అదా ఇదా, నువ్వు సెకండ్ ఇయర్లో చూసుకో ఇప్పుడు కాదు అని చెప్పి అసలు మామూలు వేసుకునే వాళ్ళు కాదు. అది అయ్యింది. ఇంకా అంటే ఏదైనా సరే ఫస్ట్లో ఉన్నంత సివియారిటీ ఉండలేదు. అందరూ బాగా పరిచయం అయ్యారు, బాగానే ఉంది. నా జనవరిలో వచ్చింది నా బర్త్డే. అప్పుడు నాకు నా సీనియర్స్ కేక్ కట్ చేయించారు. యాక్చువల్లీ మా కాలేజ్లో ఏంటంటే వింగ్ పార్టీస్ అని జరుగుతాయి. అంటే కాలేజ్లో ఒక ఫ్లోర్ తీసుకుంటే అందులో ఆఫ్ చేసి ఒక సైడ్ ఉన్న వాళ్ళందరూ ఒకసారి పార్టీ చేసుకుంటారు. అంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళు సీనియర్స్కి పార్టీ ఇస్తారు వాళ్ళ ఫ్లోర్కి వచ్చాక. అది జస్ట్ నార్మల్గా పార్టీ లాగా ప్రతి ఇయర్ చేసుకుంటారు. ఇంకా అలాంటి పార్టీస్ జరుగుతున్న ప్రతిసారి ఒక 4-5 జూనియర్స్ తీసుకుంటారు. అంటే కొంచెం వాటర్ తెచ్చుకోవడానికి, కొంచెం అందుబాటులో ఉండడానికి, హెల్ప్ చేయడానికి. సరే అనుకుంటాం కదా. ఇంకా ఆ పార్టీస్ ప్రతి పార్టీ ఇంకా ఏ ఫ్లోర్లో జరిగినా, మొత్తం ఆ దాంట్లో 6-7 ఫ్లోర్స్ ఉంటాయి. ఏ ఫ్లోర్లో జరిగినా సరే ఒక 5 కావాలరా అని సిఆర్కి చెప్పి 5లో ఎస్కే ఇంకా 4 కావాలరా, లేదంటే ఎస్కే ఇంకా 5 కావాలరా అని స్టేజ్కి వచ్చాం. అంటే అంత సివియర్గా మనకి ఇంట్రాక్షన్ జరిగింది అప్పుడు. ఇంకా పార్టీస్లో ఫుల్గా తినడము, అక్కడ కూడా మనం మంచి మంచి ఫన్ ఉంటుంది అసలు. అంటే ఆ పార్టీస్లో ఏంటంటే నువ్వు సీనియర్ నేను జూనియర్ అన్నట్టు ఏమి ఉండదు, అందరం ఫ్రెండ్లీగానే ఉంటారు. ఏంటంటే మనం నవ్వమంటే నవ్వినా ఏమనరు, కామెడీకి నవ్వినా ఏమనరు. కానీ ఎప్పుడైతే ఎందుకురా నవ్వుతున్నావు అని చెప్పి అంటే అప్పుడు మనకి భయం వేసేస్తుంది. మా సీనియర్ ఒక సార్ ఉన్నారు. ఆ సారు ఇంటర్న్షిప్ చేస్తారు. అప్పుడు నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు సార్ ఇంటర్న్షిప్ అయిపోయింది. వెళ్ళిపోయే ముందు నాకు పార్టీ ఇచ్చారన్నమాట. ఇంకా ఆ పార్టీ ఏంటంటే అక్కడ ఐస్లాండ్ అని ఒక బార్ అండ్ రెస్టారెంట్ ఉండేది. అందులోకి వెళ్ళాము. ఒక 6-7 మెంబర్స్ వెళ్ళాము. అక్కడ జరిగిన సీన్ ఏంటంటే, ఆ మేడం ఉన్నారు కదా, నేను ఇంత బస్సులో, ఆ మేడం వల్ల సేమ్ బ్యాచ్ ఒక సార్ ఉండేవారు. ఆ సార్ నా ఫోన్ తీసుకొని ఆ మేడంకి ఫోన్ చేసి, మేడం ఫస్ట్ ఇయర్ ఎలా చాలో చెప్పండి మేడం, నాకు స్ట్రెస్ తట్టుకోలేకపోతున్నాను, మీరు నాకు గైడెన్స్ ఇవ్వండి మేడం అని చెప్పి సారే ఫోన్ చేసి సారే చెప్పేసి నాకు ఫోన్ ఇచ్చేసారు. ఇప్పుడే కదరా బయటకు వచ్చాను, మళ్ళీ ఇంకో ఎపిసోడ్ అన్నట్టు నేను చాలా భయపడిపోయాను. ఇంకా రూమ్కి వచ్చాక నేను మేడంకి ఫోన్ చేసి, మేడం అది మాట్లాడింది నేను కాదు, వేరే సార్, నాకేం సంబంధం లేదు, మీరు నన్ను ఏమనకండి అని చెప్పి ఇంకా నేను చెప్పేశాను. నాకు మళ్ళీ ఆ బ్లాక్ డేస్ వద్దు మేడం, ఇప్పటికే నేను చాలా కష్టపడిపోయాను, ప్లీజ్ మేడం మీరు ఎవరికి చెప్పకండి అని చెప్పారు. అప్పటికే ఆ మేడం ఇంకోసారికి చెప్పేసింది. ఆ సార్ ఏమో క్రికెట్ బ్యాట్ పట్టుకొని వచ్చారు, ఏంట్రా నువ్వు అని. నేను అప్పటికే కక్కేసాను మొత్తం. సార్ అసలు నేను చేసింది ఏమీ లేదు సార్, నాకేం సంబంధమే లేదు, నేను ఏదో ఆటలో అట్టుపనిలాగా అయిపోయాను అక్కడ అని చెప్పాను. ఇంకప్పటికే ఏప్రిల్ వచ్చింది. ఇంకా ఏప్రిల్లో ఇంకో స్టోరీ ఏంటంటే, నేను ఇలా ఛార్జింగ్ పెట్టేసి పడుకున్నాను. కిటికీ పక్కనే ఛార్జింగ్ పెట్టాను. ఇంకా కిటికీలో నుంచి ఒక దొంగడు వచ్చి నా ఫోన్ ఎత్తుకెళ్ళిపోయాడు. అసలు వాడి దరిద్రం, నా అదృష్టం ఏంటంటే వాడు ఎత్తుకెళ్ళిపోవడం నేను చూశాను. సో నేను పరిగెత్తకుండా ఆయన చేసి ఆయన క్యాచ్ చేసి నా ఫోన్ నేను తెచ్చుకున్నాను. అది కూడా ఫస్ట్ ఇయర్లోనే అవ్వాలా అనుకున్నాను. ఇంకా మాకు ఎగ్జామ్ డేట్స్ ఇచ్చారు. ఫుల్ సీరియస్గా ప్రిపేర్ అవ్వండి అని చెప్పి కొన్ని రోజులు హాలిడేస్ ఇచ్చారు. ఇంకా ప్రిపేర్ అయ్యాను చాలానే. ఇంకా ఫస్ట్ ఇయర్లో ఎలాగో అలా పాస్ అయిపోయాము. ఇదేరా టోటల్గా నా ఫస్ట్ ఇయర్లో ఇంకా దారుణాలు జరిగాయి. ఇంకా అవన్నీ ఇప్పటికైతే గుర్తు రావట్లేదు. ఇలానే మీకు ఏమైనా అయితే కామెంట్ చేయండి. ఎంబీబీఎస్లో ఫస్ట్ ఇయర్ ఉన్నంత లైఫ్ పీస్ఫుల్నెస్ ఎక్కడ ఉండదు మామ, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అవును మామ, చెప్పడం మర్చిపోయాను. నేను December 24, 25, 26 అనుకుంటా 2017లో ఇదంతా. అప్పుడు హాలిడేస్ ఇచ్చారు. అంటే క్రిస్మస్ ఒకటి అలా ముందు వెనకాల సెకండ్ సాటర్డే సండే అలా ఏవో వచ్చాయి. 3 days అందరూ వెళ్ళిపోయారు. మోస్ట్లీ చాలా తక్కువ మంది ఉన్నారు. నేను ఎందుకు ఉండడం అని చెప్పి ప్లాన్ చేసి నేను అరకు వెళ్ళిపోయాను. ఫస్ట్ ఇయర్లో సింగిల్ ట్రిప్. అందరూ ఇప్పుడు అంటే ఫైనల్ ఇయర్ అంటే ఇంటర్న్షిప్ వచ్చాక సోలోగా ట్రిప్ వేస్తున్నారు, కానీ నేను ఫస్ట్ ఇయర్లోనే వేస్తాను. ఇట్స్ ఏ బ్యూటిఫుల్ డేస్ మామ. బ్యూటీ అంటే నా దగ్గర అది 3G ఫోన్, అప్పటికే 4G ఫోన్ వచ్చాయి, ఫ్రీ అన్లిమిటెడ్ జియో వచ్చింది. అయినా సరే నాకు అప్పటికి 3G ఫోనే ఉండేది. అదే పట్టుకుని నేను పెద్ద పోటీగాల్లాగా వెళ్ళి ఫోటోలు తీసి పెద్ద ఫోటోగ్రాఫర్లా ఫీల్ అయిపోయాను.
ఆ ఫస్ట్ ఇయర్లో అరకు సీన్ అంతా నేను ఇంకో వీడియోలో చెప్తాను. ఇది అవ్వదు ఇప్పుడు, అంటే అదే ఈజీగా 10-15 మినిట్స్ అయిపోద్ది. ఇంకా ఇది నా ఫస్ట్ ఇయర్ స్టోరీ అంతా. నచ్చితే లైక్ చేయండి. మీకు ఇలాంటి ఏమైనా స్టోరీస్ ఉంటే కామెంట్ చేయండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్, టేక్ కేర్.